హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తేజ్ వ్లాగ్స్. మేమైతే వైజాగ్ రామ మందిర్కి అయితే వెళ్ళాము. కార్లు, స్కూటీ, బైక్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ పెట్టడంతో మా అబ్బాయి అయితే చూసి అవి ఎక్కుతానంటే మేమైతే ఎక్కించాము. చూడండి ఎలా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడో. రిమోట్ కంట్రోల్ కార్ అనమాట. అది వాళ్ళే కంట్రోల్ చేస్తారు కార్ని. మనం కూర్చుంటే చాలు, ఏం భయం పడవసరం లేదు. 1 రౌండ్ 50 రూపీస్ అనమాట. మేమైతే 1 రౌండ్ ఎక్కించాము, ఎందుకంటే బాబు అయితే భయం పడుతున్నాడని. బాగానే తీసుకొస్తున్నారు. 50 రూపీస్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇదైతే రామ మందిర్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. పర్వాలేదు, వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటుంది. అది చూడండి ఎంత బాగుందో. మేమైతే స్టార్ట్ చేసిన 2 డేస్కే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా తక్కువే ఉంది మేము వెళ్ళేటప్పటికైతే. తర్వాత మేము బయటకు వచ్చేసేసరికి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. అక్కడ చూడండి లైన్ ఎంత కట్టారో. పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా మేము వెళ్ళేసరికి ఏం స్టార్ట్ చేయలేదు, అదొక్కటే గుడి ఒక్కటే ఉంది. చుట్టుపక్కల స్టాల్స్ అవి ఓపెన్ చేయలేదు మేము వెళ్ళేసరికి, ఎందుకంటే 2 డేస్ అయింది కాబట్టి. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకున్నాము. చూడండి గరుకు మంత్రుడు ఆటిని బాగా పెట్టారు కదా. గుడి మొత్తం అట్ట సెట్టింగేనండి, ఎక్కడ కూడా మామూలుగా ఏం కట్టలేదు. కిందన కూడా ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. జస్ట్ వెళ్ళి అలా బయటకు వచ్చేయడమే. చూడండి మొత్తం కూడా అట్టతోనే కట్టారు. పుట్టి అంటారు కదా, దాంతో కట్టినట్టున్నారు మొత్తం. ఆ గుడి లోపలికి అయితే ఫోన్స్ వెళ్ళలేదని చెప్తున్నారు. కానీ నేనైతే మీకు చూపిద్దామనేసి చిన్న క్లిప్ అయితే తీసాను. చూడండి అయోధ్యలో రామ మందిర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడైతే ఇలా ఉందండి. చూడండి, మనమైతే అంత దూరం వెళ్ళి మనం చూడలేం కాబట్టి ఇక్కడ మన కోసం మంచిగా పెట్టారనిపించింది నాకైతే. చూడండి ఎలా పెట్టారో. మొత్తం అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కట్టి పెట్టారని చెప్పారు. మరి అక్కడైతే ఎలా ఉందో మనం చూడలేదు కాబట్టి ఇక్కడైతే పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి రాముడిని అయితే అలా తీసాను. రాముల వారు ఒక్కరినే పెట్టారు ఇక్కడైతే. గుడి అయితే మొత్తం ఇలా ఉంటుంది. చూడండి చాలా బాగుంది నాకైతే. ఇంకా బీచ్ పక్కనే ఇంకా చాలా బాగుంది. బీచ్ పక్కనే గుడి అయితే ఉన్నది, కట్టారు. మందిరం అయితే చూడాలని ఎంతో ఆశగా వెళ్ళాము. చూడండి బీచ్లోకి కూడా వెళ్ళాము. బీచ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. బీచ్లో నుంచి చూస్తుంటే రామ మందిర్ చాలా బాగుందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఏమి ఓపెన్ చేయలేదు, అంటే 2 డేసే కదా అయింది అందువల్ల. కానీ ఓపెన్ చేస్తే మొత్తం చాలా బాగుంటుంది షాపులు అవిని.